హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ నెల 29వ తారీఖు 2024 అనగా శుక్రవారం. శుక్రవారం మీద మన మిర్చి యార్డ్‌కి మిర్చి దిగుమతి బస్తాలు అయితే 14,210 బస్తాలు వచ్చాయండి. అందులో కొత్తవి దాదాపుగా 6,000-7,000 వరకు కొత్తవి వచ్చి ఉంటాయి. పాతవి కలిపి మొత్తం 14,000 రాశారు బోర్డు మీద. ఏసీవి కానీ కొత్త కాయలు కానీ. అలాగే ఈరోజు మన మార్కెట్ యార్డ్‌కి శాంపిల్స్ పెట్టే విధానం దాదాపుగా 10-20 వేలు పెట్టి ఉంటారు. ఎందుకంటే శుక్రవారం అంటేనే పెద్దగా అడవేటి ఉండదు కదా, తక్కువ. తర్వాత ఈ వారమల్లా తెచ్చిన స్టాకులు కూడా చాలా ఉంటాయి. అందుకని తక్కువ పెడతారు శాంపిల్స్. డెలివరీలు ఎక్కువ వస్తాయి. చిల్లర లాట్లు 2, 3 తాళ్ళు అలా తీసుకొస్తారు యాటికైతే. అలాగే మన మార్కెట్ అయితే వాళ్ళ మార్కెట్ స్టడీ మార్కెట్ అండి. కొన్ని రకాలు అయితే బాగా జరుగుతున్నాయి. తేజ ₹165 వేశారు, 16,500 వేశారు. ఏసీకాయ అయితే కొత్తవి కూడా 15,000 దాకా జరిగినాయి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే చాలా మంది ఇవాళ ఏమన్నారంటే మార్కెట్లో తేజ 16,500 వేశారని చెప్పి తెలిస్తే అక్కడికి వెళ్ళాను వీడియో తీయడానికి. అయ్యో మీరు ఇట్లాంటి వీడియోలు పెట్టి మా రైతుల్ని మీరు చెడగొడుతున్నారు, మీరు రేటు పెరిగిద్ది అని చెప్పేసరికి అమ్ముదామని ఆయన కూడా మళ్ళీ దాచిపెట్టుకుంటున్నాడు. ఇంక పెరిగిద్దా ఏంది అన్నట్టుగా రకరకాల మాట్లాడుతున్నారు. నేనైతే ఉన్నది చెప్తున్నాను. రేపు పెరిగిద్ది అనేది నేనైతే చెప్పట్లా, ఈరోజు రేటే చెప్తున్నాను. పెరిగే అవకాశాలు ముందు ఎవరు కూడా చెప్పలేము. పెరిగిద్ది పెరగంది అయితే మనకు తెలియదు. ఇవాళ రేటు ఇవాళ నేను చెప్పడానికే ఓన్లీ ఛానల్ పెట్టాను, కానీ రేపు పెరిగిద్ది దాచుకోండి, రేపు అమ్ముకోండి, ఎల్లుండి అమ్ముకోండి అని చెప్పట్లా. చూసి అమ్ముకోండి పరిస్థితులు మార్కెట్లో ఎట్లా ఉందని అంటున్నాను. కానీ నా మీద కంప్లైంట్లు అలా ఇస్తున్నారనమాట. నాకు నేనేం చేస్తా చెప్పండి. నేనేమి దాచుకోమని చెప్పట్లా, అమ్ముకోమని చెప్పట్లా. చూసి తెలుసుకోండి ఎట్లా జరుగుతుందని చెప్తున్నాను. అంతేగాని అమ్ముకోమన్నా తర్వాత మళ్ళీ రేటు పెరిగిందని మళ్ళీ చాలా వస్తాయి. కాబట్టి అందుకే చూడండి, పరిస్థితి యాటికి రండి, తెలుసుకోండి, అమ్ముకోండి అంటున్నానండి. అయితే నా వీడియో లాస్ట్ చూడండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోతో లైక్ కొట్టండి. డైలీ మిర్చి అప్డేట్స్. అలాగే ఈరోజు మన మార్కెట్ యార్డ్లో డీడీలు వచ్చేసరికి అయితే ఎక్కువగా ₹100, ₹70-80 కూడా వేసిన కాయలు ఉన్నాయి. వీడియో తెలియదులే, బాగా నెమ్ములండి డీడీలు. ఎరుపులే కాతే కొద్ది తెలపరు ఎక్కువ ఉంది. ₹100 అండి జరుగుతుంది. ₹100 వీడియో తీశాను. 10,000 నుంచి 11, 12,000 ఎక్కువ జరుగుతుందండి డీడీలు అయితే. ఏసీ కొత్త కాయలండి. బెస్ట్ రకాలు అయితే 12.5, 13, 13.5, ఇంకా కొన్ని రకాల 14 కూడా చెప్తున్నారండి. మరి ఎంతవరకు నిజమో అయితే చూడలేం. మొన్న అయితే 15,000 వీడియో పెట్టాను, చూసారు. అట్లాగా ఏసీ కాయ అయితే మాత్రం ఏసీ కాయ కూడా 13, 13.5 దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయండి డీడీలు అయితే మాత్రం. మళ్ళీ అలాగే 273 కుబేరా పెద్దగా డిమాండ్ కనిపించలే ఇవాళ అయితే మాత్రం. డైలీ మార్కెట్ విషయానికి అయితే మాత్రం 10,000 నుంచి 12,000 మధ్యలో జరుగుతున్నాయి కొత్తవైన కానీ ఏసీవైన కానీ. నెక్స్ట్ అలాగే 101 సువర్ణ బ్యాడ్కి కూడా ఇవాళ చూడలే. మొన్నటి కాయలు ఇవాళ చూసాను. ఏసీ కొత్త కాయలు 11,000 వేశారు. 11,000 వేశారండి 101 సువర్ణ బ్యాడ్కి అయితే మాత్రం. కొత్తగా ఏసీకాయ అయితే అవి కూడా చూడలేదు. అవి ఉన్న ₹100 నుంచి 120 లోపే మధ్యలో జరుగుతుంది మార్కెట్ అయితే. నెక్స్ట్ అలాగే 341 ఏసీ వచ్చారు కూడా 100 నుంచి 120, 120 నుంచి 140 ఎక్కువ జరుగుతుంది. ఎక్కడో చోట 145, 14,500 వేస్తున్నారండి మరి బొమ్మలో డైలాక్స్ అయితే మాత్రం. అలాగే కొత్త కాయ కూడా 12 నుంచి 12.5, 13, 13.5 వరకు జరుగుతుంది మార్కెట్ యార్డ్లో 341 అయితే. నెంబర్ వేసానికి వచ్చేసరికి అయితే కొత్త అయితే కనబడలా. ఏసీ కాయ అయితే 12,000 నుంచి 13,000 ఎక్కువ జరుగుతుందండి. ఎక్కడో చోట 13.5 వేస్తున్నారు బెస్ట్ రకాలు. ఇంకా మిగతా రకాలు ఏమైనా ఉంటే 12 లోపే, ₹100 లోపు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. అది మీకు అర్థమవుతుందా? ఎక్కడో చోట డైలాక్స్ ఎక్కువ రేట్ వేసారని చెప్తే మీరు మీడియం బెస్ట్ లాంటివి దాచిపెట్టుకుని మా రేటు పోవట్లేదు ఎవరైనా చేయలేము. ఇంకా పెరిగిద్దని కూడా చెప్పట్లేదు, చాలామంది అమ్ముకుంటున్నారు. అది మీ ఇష్టం మరి ఇంకేదైనా కానీ. అలాగే ఈరోజు వాతావరణం కూడా మార్కెట్లో బాగా దీనిగా ఉంది. చాలా రకాల కాయలు తీశాను, వీడియో తీశాను, మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. వీలైతే లైక్ మాత్రం చేయండి, మర్చిపోకండి మాత్రం. నెక్స్ట్ అలాగే ఇవాళ చూసా 355 బ్యాడ్గా ఏసీ అయితే మాత్రం 11, 11.5 అండి ఎక్కువ జరుగుతుంది. అంత లోపే 12 లోపు, 100 నుంచి 12 లోపు వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే 5531 సింగన్ బ్యాడ్గా వీడియో పెట్టమని చాలా మంది అడుగుతున్నారు. అవి దాడి కనబడలేదన్న ఒకవేళ ఉన్న అవి కూడా 100, 105, 110 ఎక్కువ జరుగుతుంది మార్కెట్ యార్డ్లో మాత్రం. కొత్తవి కూడా 355 బ్యాడ్గా కొత్తవి కూడా 10 నుంచి 11, 11.5 దాకా వేస్తున్నారు అన్న. 11,500 దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అలాగే సింగన్ బ్యాడ్గా చూసా ₹100 వేశారు. 100, ₹110 మార్కెట్ జరుగుతుంది. అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఏసీ అనమాట, కొత్తవి కాదండి. నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసాను ఇవాళ 12,300 వేశారండి. అంతే ₹123 వేశారు ఇవాళ. ఆరుమూరు అయితే కొద్దిగా బాగుంది, కొద్దిగా డిమాండ్ కనబడుతుంది ఆరుమూరు విషయానికి అయితే. ఆరుమూరు తేజ అడుగుతున్నారండి ఎక్కువగా అయితే మాత్రం. అయితే కొత్తకాయ చూడలేదండి, కొత్తవి అడిగారు, చాలా మంది అడిగారండి. కొత్తకాయ చూడలేక కొత్తవి ఉన్నా కానీ 100 నుంచి 105, 110, 115, 120 రకం 120 దాకా వేస్తున్నారు డ్రై క్వాలిటీ బాగుంటే మాత్రం ఆరుమూరు అయితే. నెక్స్ట్ అలాగే 26 రోమియో 26 మిర్చి వచ్చారు కూడా ఎక్కువగా మాత్రం మన మార్కెట్లో 12 నుంచి 12,500 నుంచి 13, 13.5 ఎక్కువ జరుగుతుందండి. ఎక్కడో చోట 14,000 వేస్తున్నారు డైలాక్స్. ఆ 14,000 ఎక్కడో వేశారు, మావి ఎందుకు 13,000 వేసారంటే ఎవరైనా చేయలేరు. క్వాలిటీ సైజు అన్నీ బాగుంటే 14 జరుగుతుంది, లేదంటే 13, 13.5 వేస్తున్నారు ఎక్కువగా. కొత్త కాయలు అయితే చూడాలి. నెక్స్ట్ అలాగే 26 సార్క్ 1 జీని 26 వచ్చరికి మాత్రం ఇవి కూడా సార్క్ 1 ఎక్కువ అయితే మాత్రం 12 నుంచి 12.5, 13 ఇవి కూడా జరుగుతున్నాయండి. 13.5 అండి, 14 అయితే చూడాల చెప్తున్నారు.
14 లోపే వేస్తున్నారు ఎక్కువ. జీని 26 కానీ, సార్క్ 1 కానీ, A1 కానీ. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో సంగం మిర్చి అంటే సపోటా మిర్చి, టమాటా మిర్చి అయితే పెద్దగా కనబడలా. ఒకవేళ ఉన్న వాడి డిమాండ్ అయితే కనబడలేదు. సంగం మిర్చికి కూడా 100 నుంచి 105, 110 వేస్తున్నారు. కొత్త కాయలు కాదు, అవి కూడా ఏసీవి. 115 రూపాయలు, 120 లోపే వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో సంగం మిర్చి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా 100, 120. కొత్తవి అయితే చూడలేదు. ఏసీకాయ 100 నుంచి 110, 115, 120 దాకా మార్కెట్లు ఎక్కువ జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి నిన్న చూసారు కదా, ఎక్సలెంట్ క్వాలిటీ. 11, 11.5 దాకా జరిగిందండి. 12,000 లోపు వేస్తున్నారండి. కాయలు బాగున్నాయి, సైజు బాగుంది. మార్కెట్ అట్లా పడిపోయింది అంతే. మరి దానికి ఎవరు మేము చేయలేము. రాజకీయ నాయకులు అనకూడదు, ఎవరిని అనకూడదు. మన లక్కు, మన ఇది అనుకోవడమే బ్యాడ్ లక్. మీకు తినే రూపాయి యోగం లేదు అంతే అనుకోవడం, కానీ ఎవరు తప్పు పట్టకూడదు. అన్ని నష్టాలుగా మన మార్కెట్ విషయానికి వచ్చేసరికైతే బుల్లెట్లు ఎక్కువ 100 నుంచి జరుగుతున్నాయి. 90, 100, 110 ఎక్కువ వేస్తున్నారు. ఇంకా బాగుంటే 120 ఆ రకంగా జరుగుతుంది మార్కెట్లో. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో ఎల్లో మిర్చి అండి. ఎల్లో మిర్చి వీడియో పెట్టమన్నారు, వెతికా ఎక్కడ కనబడలే. క్వాలిటీ అయితే కాకపోతే వారిని అడిగాను. అడిగి నేను కుట్టేశారండి. ఒక దగ్గరికి వెళ్ళేసరికి అయితే 15,500, 16,000 దాకా జరిగిందన్న. 16,000 దాకా వేసాము. వాళ్ళకి 15,500 వేసామని చెప్పారండి. అదే 14 నుంచి 15, 16, 17,000 దాకా జరుగుతుంది ఎల్లో మిర్చి విషయానికి వచ్చేది. ఎల్లో మిర్చి అయితే నెక్స్ట్ అలాగే 2043 వీడియో తీసా. 11, 11.5 మధ్యలో వేశారు. 11,000, 11,500, ఇంకా 12,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. ఎక్కువ 100 రూపాయల నుంచి చేస్తున్నారు. 100, 105, 110 రూపాయలు మార్కెట్ ఎక్కువ 204 జరుగుతున్నాయి. కొత్త కూడా నిన్న మీకు వీడియో పెట్టాను. 11,000 వేశారు కొత్త కాయలు 204 అయితే. నెక్స్ట్ అలాగే బంగారం మిర్చి కూడా, అది కూడా నిన్న మీకు వీడియో పెట్టాను. మరి చూసారా లేదా? ఫుల్ వీడియోలో పెడుతున్నాను అన్ని రకాల గురించి. బంగారం ఎక్సలెంట్ క్వాలిటీ అండి. 11, 11.5 దాకా జరుగుతుందండి. బొమ్మలాగా ఉన్నాయి కాయలు. ఎక్కువ 100 రూపాయల నుంచి 12,000 మధ్యలో జరుగుతుంది. బంగారం కూడా అంత మించిన క్వాలిటీ చూడాల, రేటు చూడలేదండి. ఎందుకంటే అంత డీలక్స్ క్వాలిటీ అని అక్కడ తెలపడం ఉంది కాబట్టి ఆ రేటు జరిగింది అనమాట మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో 260 సూపర్ 10 కూడా వీడియో పెట్టమంటున్నారు. మరి ఏం చేస్తామండి, దొరకట్లేదండి. అయితే మరి సూపర్ 10 ఎందుకంటే మేము కన్ఫ్యూజన్ అయిపోయినాను. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు తిట్టారు కొద్దిగా. ఇది చేసి అరిశారు, ఏందబ్బాయి మీరు ఇంత నేను అన్నాను అప్పటికి, అన్న నా వీడియో చూడండి, నేను రేట్లు ఎక్కువ చెప్తున్నానంటే అడగండి అంతే. మీరేంది ఎవరేంది, మీ యూట్యూబర్లు అందరూ మోసము, అది రైతులు మోసం చేస్తున్నారు అంటున్నారండి. ఆ కన్ఫ్యూజన్కి కొన్ని రకాల వీడియో తీయలేక వచ్చేసాను అడవిలో, అంతే ఏమనుకోవద్దు. అయితే సూపర్ 10 రకం అయితే మాత్రం ఎక్కువగా 100 నుంచి 120 రూపాయలు క్యాజువల్గా జరుగుతుందండి. 120 నుంచి 125, 130 రూపాయలు, 130 దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి మన మార్కెట్ యార్డ్లో. బెస్ట్లు డీలక్స్ అయితే కాదు. ఇట్లా మార్కెట్ అలా స్లోగా నడుస్తుంది. మరి దానికి ఎవరు మేము చేయలేం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే 34 కూడా సేమ్ అదే 100 లోపు ఎక్కువ వేస్తున్నారండి. 34 అయితే 100, 105, 110 రూపాయల మధ్యలో ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంటే 120 రకంగా వేస్తున్నారు అయితే. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి మన మార్కెట్ యార్డ్లో వచ్చేసరికి అయితే తేజ తాలు 70, 75 వేస్తున్నారండి. 75 రూపాయలు వీడియో తీసాను, అప్లోడ్ చేశాను. అది కూడా తాలు చూడండి, తేజ తాలు 75 రూపాయలు వేస్తున్నారు. ఏసీ కాయలు 70, 75 నుంచి ఈ లోపే వేస్తున్నారు. అంతేనా? ఎక్కువ 70 రూపాయలు అండి. 7,000, 7,500 లోపే వేస్తున్నారు. సీడ్ రకాల తాలు అయితే 3,500, 4, 4,500 దాకా మార్కెట్ వేస్తున్నారు కలర్ బాగుంటే. 341 34 తాలు అయితే 5,000, 5,500, 6,000 వేస్తున్నారు. సార్క్ 1, రోమియో 26 ఈ తాళల్లా 75, 80. నెక్స్ట్ అలాగే బ్యాడ్గి తాలు కూడా 60, 65, 70 రూపాయలు వేస్తున్నారు. బ్యాడ్గి తాలు కూడా ఏసీ తాలు. నెక్స్ట్ అలాగే తేజ మాత్రం ఇవాళ 16,500 చూశాను. 165 రూపాయలు వీడియో పెడతా చూడండి. ఎక్కువగా డీలక్స్ ఎక్కడో చోట ఎక్కువ మాత్రం 15, 15.5, 16 లోపేనండి. ఎక్కడో చోట 16.5 వేసారన్న వీడియో పెట్టి మీరు దాన్ని పట్టుకొని మీరు రైతులు షేట్లు ఆర్డర్ పెడతానికి ఎవరు మేము చేయలేము. క్వాలిటీ ఉండాలి, సైజు ఉండాలి, అన్నీ బాగుంటాయి. రేట్ వేస్తారని లేకపోతే లేదు. కాదా టాప్ రేట్ 165 రూపాయలు జరిగింది ఇవాళ. మిగతా రేట్లన్నీ మీకు తెలిసినవి. కొత్త కాయలు కూడా 140, 145, 150 వేస్తున్నారు. తేజాలు 155 కూడా జరిగింది, మొన్న వీడియో పెట్టాను. ఏసీ కాయ అయితే 140 నుంచి 150, 160 ఎక్కువ జరుగుతుంది. ఇంకా బాగుంది 160. ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ మీ.